హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ వచ్చేసి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఎగ్తో ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. కూర్చుంటావా? చాక్ ఎందుకు వేదా నీకు? నేనైతే కొంచెం వేరేలాగా చేస్తాను ఎగ్ ఆమ్లెట్. మంచిగా కొంటే ఫస్ట్ అయితే ఎగ్ వేసుకోవాలి. ఎగ్ని బాగా కలుపుకోవాలి. అక్కడ కూర్చో, ఇక్కడ అంతా కాలుతుంది. ఫస్ట్ అయితే ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని ఇట్లా కాదు, ఇట్లా మంచిగా వచ్చేలా కలుపుకోవాలి. గ్యాస్ ఇప్పుడైతే ఉప్పు, ఇవన్నీ ఇంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్. గైస్ ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. గైస్ ఎగ్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం వేసుకోక ముందు అయితే నేను ఇది వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకునే ముందు నేనైతే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్. నాకైతే ఇలా ఆమ్లెట్లో దోశలో అంటే మ్యాగీలో కానీ, అప్పుడప్పుడు మ్యాగీలో కానీ, ఇట్లా ఆమ్లెట్స్లో అయితే ఇష్టం నాకు. అందుకని కొంచెం వేసుకుంటున్నాను. ఆప్షనల్, మీకైతే కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలన్నా. గైస్ ఇదైతే ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది. గైస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. గైస్ నేనైతే కారం కూడా తెచ్చేస్తాను. గైస్ నేనైతే కారం కొంచెం వేసుకుంటున్నాక చూడండి. ఇంకా కొంచెం వేసుకుంటున్నాం. ఇందాకంత వేసుకున్నాం, ఇప్పుడు కూడా అంత వేసుకున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా కలుపుకోవాల్సిందే. ఇప్పుడు కూడా మళ్ళీ కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. గైస్ చికెన్ మసాలా, ఉప్పు, కారం కలిపితే కలర్ వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకోవాలి. గైస్ నేనైతే ఈ ప్యాన్ తీసుకుంటున్నా. ఈ ప్యాన్ మీకు ఎక్కడో చూసినట్టుంది కదా, నేను మ్యాగీ చేస్తాను కదా అదే. అలానే మా అక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మా అక్క కూడా ఇలాంటిదే వాడుతుంది. మా అక్కకి నాకు సేమ్ ఉంది. సో నేను ఎప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నా. చాలా ఈజీ గైస్. ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ కాకపోతే కొంచెం వేరేలాగా చేస్తాను. ఎగ్లో కొంచెం మెలిగిపోయింది ఉంటుంది కదా, అయితే దాంట్లోకైతే కలుపుకున్నాను. మంచిగా బాగా అయితే కలుపుకోవాలి. గైస్ ప్యాన్ అయితే ఆన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ ని వేడి చేసుకోవాలి. వేడవనివ్వాలి. నేనైతే హై మీడియంలో అయితే పెట్టాను, హై స్పీడ్ లో. మీరు గ్యాస్ వేడైందా లేదా అని చూడడం ట్రిక్ అయితే నేను చూపిస్తాను. చెయ్యి పట్టి చూడడానికి కాదండి, చెయ్యి కాలిద్ది కదా. ఇప్పుడైతే నేను మీకు మంచి టిప్ అయితే చెప్తాను. చాలా ఈజీ గైస్. ఆ టిప్ అయితే జస్ట్ కొంచెం చేతిలో లైట్గా ఇట్లా వాటర్ తీసుకొని ఒకసారి జరగవమ్మ ప్యాన్ మీద ఇట్లా వేసుకోవాలి. అట్లా వస్తుంది కదా. మా అమ్మ పక్కన నుండి హెల్ప్ చేస్తుంది అనుకోకండి, మొత్తం నేనే చేస్తున్నా. ఇప్పుడైతే మనము ఎగ్ని అయితే వేసుద్దాం. గ్యాస్ నేనైతే ఇప్పుడు ఆమ్లెట్ ఇదైతే పోసుకుంటున్నాను. ఇదైతే పోస్తున్నాయి, అది రాదు. ఇప్పుడైతే దీన్ని ఇట్లా
స్ప్రెడ్ చేసుకుంటున్నా. గాయస్ నేనైతే మర్చిపోయాను, ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తాను, తర్వాత ఇది ఎగ్ ఇది వేయాలి, కానీ నేను ఎగ్ వేసి ఆయిల్ వేసాను. మీరు ఎవరు పని చేయకండి.